ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ఈ ఏప్రిల్ నెలలో సర్వదర్శనం టికెట్ల అవైలబిలిటీ యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు మరియు వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ అండి. నిన్న అంటే మార్చి 31వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 73,007 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,440 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,04,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ రోజు కూడా ఫ్రీ దర్శనం అనేది జరుగుతోంది. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకైతే దర్శనం అనేది 4 గంటల్లోపు పూర్తయిపోతుంది. చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఈ రోజు నుంచి యథావిధిగా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం కూడా 45 నిమిషాల నుంచి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా ఎక్కువగానే ఉందండి. ఫ్రీ దర్శనానికి కొత్తగా ఈరోజు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అంటే భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నిన్న మొన్ననే ఉగాది పండుగ అయిపోయింది, మళ్ళీ శ్రీరామనవమి రాబోతోంది. కాబట్టి ఇప్పుడంతా కూడా భక్తుల యొక్క రద్దీ తగ్గే అవకాశం అయితే లేదండి, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు చాలామంది భక్తులకు ఇంకా కూడా తెలియని విషయం ఏంటంటే సర్వదర్శనం టికెట్లు అనేవి ఉదయం పూట్ల ఇవ్వటం లేదు. ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. ఈ మార్పు అనేది టీటీడీ వారు కొన్ని నెలల కిందటే ఈ టైమింగ్స్ని మార్చారండి. కానీ ఇంకా కూడా చాలామంది భక్తులకు తెలియడం లేదు. అందుకే ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శనం రావాలనుకునే భక్తుల కోసం సర్వదర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా తిరుపతిలో 3 చోట్ల ఉచితంగా సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అయితే రాత్రి 9 గంటల నుంచి ఈ టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే గనక అర్ధరాత్రికంతా టికెట్లు అయిపోతాయండి, లేదా మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలండి. ఇంకో విషయం చాలామంది భక్తులు అడిగేది ఏంటంటే ఒక 5-6 మంది కోసం ఒక పర్సన్ వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్ నిలబడి అంతమందికి టికెట్స్ తీసుకుంటే ఇస్తారా అని అడుగుతున్నారండి. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. ఎవరి ఆధార్ వారే పట్టుకొని క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఎవరి దర్శనం టికెట్ను వారికి మాత్రమే ఆధార్ కార్డు స్కాన్ చేసి కేటాయించడం జరుగుతుంది. ఇది స్ట్రిక్ట్ రూల్ అండి. ఎవరి టికెట్ కోసం వారే క్యూ లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టికెట్లు దొరకాలంటే రాత్రి 9 గంటల నుంచి సర్వదర్శనం టికెట్లు ఇస్తారు. కాబట్టి మీరు సాయంత్రం నుంచే క్యూ లైన్లో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనం అనేది 4 నుంచి 5 గంటల్లోపు పూర్తయిపోతుంది. ఈ 3 చోట్ల ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు నడిచి కాలినడక మార్గాలలో నడిచి అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, లేదా బస్సులో ఓన్ వెహికల్స్లో వెళ్ళి అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.
అలాగే ఈ కౌంటర్స్ ఎక్కడున్నాయండి తిరుపతిలో అని అడుగుతున్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉంది. విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉందండి. అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ అనేది అలిపిరి మెట్ల దగ్గర అలిపిరి బస్ స్టాండ్ ఉందండి. ఆ బస్ స్టాండ్లో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంది. ఈ విధంగా ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ 3 సెంటర్లలో కూడా కలిపి ప్రతిరోజు రోజుకు 10 నుంచి 15 వేల సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు భక్తులకు కేటాయిస్తున్నారు. ఇవండి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఉచిత సర్వదర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాల గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మ్యామ్ మేము హైదరాబాద్ నుండి ఏప్రిల్ 2వ తేదీకి వస్తున్నాము, SSD టోకెన్స్ దొరుకుతాయా అని అడిగారు. అవునండి దొరుకుతాయి, కానీ ఏప్రిల్ 2వ తేదీకి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఏప్రిల్ 1వ తేదీన అంటే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి కేటాయించడం మొదలు పెడతారండి. రేపు ఉదయానికల్లా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. మీరు ఈరోజు రాత్రే తిరుపతి చేరుకుంటే మీకు దర్శనం టికెట్లు అనేవి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మేడం స్పెషల్ డేస్ లైక్ రామనవమి రోజు 6, 7వ తేదీలలో SSD టోకెన్స్ ఇస్తున్నారా అని అడిగారు. అవునండి ఇస్తున్నారు. శ్రీరామనవమికి కూడా ఉచిత సర్వదర్శనం టికెట్లను రోజులాగే యథావిధిగా కేటాయిస్తున్నారు. అలాగే ఇంకొకరు, మేము ఏప్రిల్ 5వ తేదీ దర్శనానికి వస్తున్నాము, మాకు ఎంత టైం పడుతుంది ఆ రోజు అని అడిగారు. ఏప్రిల్ 6, 7వ తేదీలలో శ్రీరామనవమికి సంబంధించిన వేడుకలు జరుగుతాయండి. కాబట్టి ఏప్రిల్ 5వ తేదీ కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దర్శనానికి రావాల్సిందిగా మనవి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేనైతే వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.